హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇంటెలిజెన్స్ బ్యూరో. ఓకే, ఇంటెలిజెన్స్ బ్యూరో అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు ఎవరు స్టార్ట్ చేశారు, అసలు ఇందులో ఏ జాబ్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని రౌండ్స్లో ఇంటర్వ్యూ, ఎన్ని రౌండ్స్ ఉంటుంది, అలాగే ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి మనం అనేది మనం పర్టికులర్గా చూసుకుందాం. అసలు మీరు ఫ్యామిలీ మ్యాన్, ఇంకా గూఢచారి అడిగేస్తుంది. ఓకే, వీళ్ళందరూ మూవీస్ చూస్తూ ఉంటారు. ఫ్యామిలీ మ్యాన్ ఆడందులో ఐబీ ఆఫీసర్. ఓకే, కాకపోతే ఎవరికి తెలియదు సీక్రెట్ ఐడెంటిటీ. గూఢచారి త్రినేత్ర ఇంటర్నల్ ఆర్గనైజం అంటారు కదా, సేమ్ ఇంటర్నల్ ఆర్గనైజేషన్, సేమ్ ఇది కూడా అంతే. నెక్స్ట్ మనం పవర్స్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు అసలు ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే ఏంటి? ఇంటెలిజెన్స్ బ్యూరో అండర్ ఎంహెచ్ఏ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఇదేంటంటే ఫస్ట్ రిపోర్టెడ్ డైరెక్ట్లీ టు హోమ్ అఫైర్స్, ఇండియన్ ప్రీమియర్ ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఆర్మ్. ఓకే, ఇంటర్నల్ షీల్డ్ కింద పనిచేస్తుంది. ఇదేంటంటే లోపల కంట్రీ లోపల ఆర్గనైజేషన్స్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏ టైంలో ప్లాన్ చేస్తాం, ఏ టైంలోని అవుతుంది అనేది మనకి తెలుస్తుంది కదా. తెలియదు, అది ఎక్కువ క్లాసిఫైడ్ ఫైల్స్ అని వీళ్ళే టేకప్ చేసుకొని చేస్తారు చేయడం. ఇందులో కౌంటర్ టెర్రరిజం ఉంటుంది, స్పై డిటెక్షన్ ఉంటుంది, ఇంకా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఉంటుంది, సైబర్ సెక్యూరిటీ ఉంటుంది. ఆల్ క్లాసిఫైడ్ ఫీల్డ్స్ ఇన్ ఆల్ క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా ఉండవు. ఓకే, నెక్స్ట్ మనం డిస్కషన్ చేసుకుంటే ఇది అసలు ఎప్పుడు పుట్టింది? ఓకే, 1887లో పుట్టడం. ఓకే, ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆన్ ది ప్లానెట్, ప్రీడేటింగ్ సిఐఏ, MI15, మొసాద్ బై డికెట్స్. ఓకే, ఇది హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది, అలాగే హోమ్ అఫేర్స్, హోమ్ మినిస్ట్రీ అండర్లో ఉంటుంది ఉండడం. ఇట్స్ నెవర్ గోన్ పబ్లిక్ అండ్ ఇట్స్ నెవర్ నీడెడ్ టు. ఓకే, ఇది 1887లో ఫౌండెడ్ అయింది. అది బ్రిటిష్ అండర్లో ఫౌండెడ్ అయింది, బ్రిటిష్ ఇండియాలో. దాని తర్వాత 1947లో ఇండిపెండెంట్ వచ్చింది కాబట్టి ట్రాన్స్ఫర్ టు ఇండిపెండెంట్ గవర్నమెంట్. దాని తర్వాత 1968లో ఒక స్ట్రక్చర్గా ఫామ్ అవును. దీని తర్వాత ఎక్కువగా జరిగినవి ఏంటంటే, ఎక్కువగా అమలులో వచ్చింది ఏంటంటే 2001 పోస్ట్ పార్లమెంట్ అటాక్ ఉంది చూసారా, ఆ టైంలోని ఇది ఎక్కువగా ఫేమస్ అవడం, వీటిని ఎక్కువ యూజ్ చేశారు. ఇది ఇప్పుడు ఏంటంటే డిజిటల్ ఇంటెలిజెన్స్ ఎరా ఉంది కాబట్టి మనం అన్నీ నేర్చుకోవాలి. నెక్స్ట్ మేజర్ ఐబీ పోస్ట్ చూసుకుంటే ప్రతిదానికి కామన్. ఓకే, ఒకటే ఇంటర్వ్యూ, ఒకటే కామన్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ది టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది, సెకండ్ టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకి క్వాలిఫై అవుతే మనకి జాబ్ వస్తే, క్వాలిఫై అవ్వకపోతే జాబ్ రాదు. ఇక్కడ ఏంటంటే ఇందులో మనకి ACIO జాబ్స్ ఉంటాయి, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఇంకా సెక్యూరిటీ అసిస్టెంట్, ఇంకా MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్, JIO అంటే జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఇందులో డిప్లొమా క్వాలిఫై అయి ఉండాలి. టెక్నికల్ ఆఫీసర్కి అయితే బీటెక్ క్వాలిఫై అయి ఉండాలి, బీటెక్ కానీ ఐటీ కానీ క్వాలిఫై అయి ఉండాలి. ఓకేనా, ఇందులో ACIOలో ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేట్ రోల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఇక్కడ 10th పాస్ గ్రౌండ్ సెక్యూరిటీ. MTS 10th పాస్ సపోర్ట్ స్టాఫ్. ఇలా మనకి వివిధ రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం మెయిన్గా విత్ శాలరీస్ అన్ని చూసుకుంటే, అసలు ఎందుకు ఎవడు ఏం చేస్తాడు అనేది మనం ఫస్ట్ అసిస్టెంట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చూసుకుంటే, ఎందుకు ఎక్కడ ఉంటాడు అనేది ఆడికి తెలియదు, అప్పుడప్పుడే వచ్చేస్తాడు. ఓకే, పార్ట్ డెస్క్, పార్ట్ ఫీల్డ్, ఎంటైర్లీ క్లాసిఫైడ్. ఫస్ట్ సర్వేలెన్స్ ద్వారా మానిటర్ చేస్తారు, ట్రాక్ చేస్తారు, అలాగే రిపోర్ట్ అనేది చేస్తారు. దాని తర్వాత అక్కడికి వెళ్ళి
సీక్రెట్గా రిపోర్ట్స్ అనేవి గ్యాదరింగ్ చేసుకుని గ్రౌండ్ లెవెల్ నుంచి దాని తర్వాత కౌంటర్ టెర్రరిస్ట్ సపోర్ట్ ఆపరేషన్స్ని చేయడం. మీరు అదేంటి ఫ్యామిలీ మ్యాన్ చూసుకున్నారు అనుకోండి. ఈ ఫ్యామిలీ మ్యాన్లో ఏం చేస్తాడు హీరో? ఫస్ట్ అన్నీ గ్యాదర్ చేసుకుంటాడు, సెకండ్ ఆడి దగ్గరికి వెళ్తాడు, మొత్తం అంతా అది చూసుకుంటాడు, దాని తర్వాత అన్ని వెళ్ళి పట్టుకుంటాడు. సేమ్ ఇదే ప్రాసెస్ జరగడం. ఓకేనా? నెక్స్ట్ ఇది చూసుకుంటే మనకి 18 to 27 years ఉంది రిలాక్సేషన్ పీరియడ్. ఓకేనా? మనం ఏ గ్రాడ్యుయేషన్ ఫీల్డ్లోని రికగ్నైజేషన్ యూనివర్సిటీలో మనకి గ్రాడ్యుయేషన్ వచ్చిన ప్రాబ్లం లేదు. అలాగే 18 to 27 years ఉండాలి ఏజ్ లిమిట్. రిలాక్సేషన్ ఈజ్ అప్లికబుల్ ఫర్ రిజర్వ్డ్ కేటగిరీస్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఏం అబ్జర్వ్ చేస్తారంటే షార్ప్ అబ్జర్వేషన్, ప్యాటర్న్ రికగ్నైజేషన్, స్ట్రాంగ్ రిటర్న్, వెర్బల్ కమ్యూనికేషన్, కరెంట్ అఫైర్స్ అవేర్నెస్, అనలిటికల్ అండ్ లాజికల్ థింకింగ్ ఉండదు. ఓకే, ఇందులో సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే టైర్ 1 100 మార్క్స్ ఉంటాయి. టైర్ 2 ఏమో సేమ్ ఒక ఎస్సే ఇస్తాడు. ఆ ఎస్సేలోని మనం ఏం కావాలో అది రాయను. ఆ ఎస్సేకి తగ్గట్టు రాస్తాం. ఫ్లాస్, క్లాజెస్, ఇంకా యూస్ఫుల్స్ అని రాస్తాం. నెక్స్ట్ ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్, అవేర్నెస్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ టెస్ట్ ఉంటుంది అన్నమాట. ఇందులో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే టైర్ 1 ఫస్ట్ 1 జనరల్ అవేర్నెస్ ఉంటుంది, సెకండ్ 1 రీజనింగ్ ఉంటుంది, థర్డ్ 1 యాప్టిట్యూడ్ ఉంటుంది, ఫోర్త్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, ఫిఫ్త్ 1 జనరల్ స్టడీస్ ఉంటాయి. మొత్తం అన్ని 20 క్వశ్చన్స్, ఒక్కొక్కటి 1 మార్క్ కాబట్టి 20 మార్క్స్. ఓకేనా? ఇక్కడ ఉన్నాయి 1 2 3 4 5 ఇవన్నీ 520 100. ఓకే, దాని తర్వాత శాలరీ బెనిఫిట్స్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకి 45,000 వస్తుంది రాను. ఇంకా డేనెస్ అలవెన్స్, హౌస్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, మెడికల్ బెనిఫిట్, ఫీల్డ్ ఆపరేషన్ అలవెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా మనకి పెన్షన్ కూడా వస్తుంది రాను. ఎక్స్పెక్ట్ దట్ మనీ కాంట్ బై. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారో ఆడికి తెలియదు. కాన్ఫిడెన్షియల్ అసైన్మెంట్స్ ఉంటాయి. నో సోషల్ మీడియా, ఇంటెలిజెన్స్ మిషన్ అక్రాస్ ఇండియా. ఓకే, వర్క్ నో బడీ కెన్ నో అబౌట్, ఇంకా రివర్ట్ కమాండింగ్ రెస్పెక్ట్ ఇన్ ఎవ్రీ రూమ్. ఓకే, డిఫెండింగ్ ఇండియన్ ఇంటర్నల్ సెక్యూరిటీ, ప్రమోషన్స్ టు అప్ టు డైరెక్టర్ ఐబీ. ఓకే, కెరీర్ విత్ యాక్చువల్ క్లాసిఫైడ్ పవర్. ఓకే, నెక్స్ట్ హౌ టు క్రాక్ IBACIO ఆర్ IBACIO, ఇంకా IBAC సెక్యూరిటీ, ఇంకా సైబర్ థ్రెట్ అనలిస్ట్ ఇలా ఉంటుంది. ఇది మీకు నచ్చినట్టు ప్రిపేర్ అవ్వండి, నన్ను అడగాల్సిన పని లేదు. సో ఇది ఇవాళ క్వశ్చన్. ఓకేనా? ఇది ఇవాళ టాపిక్. ఇంకా మనకి నెక్స్ట్ మనం చాలా వీడియోస్ వస్తాయి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం బతుకుంటా. బై బై.